రెండు చేసాల సారాయి వెంకటరెడ్డి చెప్పిండు ఇస్తామా ఎవరు తెలిపిన దంతోన దిక్కునే లేచిండు ఏమంటాడు జంకోతే అయ్యో దుబ్బలిగా ఓ మాదికి తుప్పాలి నా మాటలు ఎంటేవా ఓ మాదికి తుప్పలన్నా పాల్మూరి జిల్లాల 14 తాలూకలు పని పట్టే వస్తాదు ఈ గడ్డ పుట్టలేరు పాల్మూరి జిల్లాలో 14 తాలూకలు పాల్మూరి జిల్లాలో పట్టడోడు పుట్టలేరు పిల్లల గలవాని విరోలాడాయే వద్దమ్మా పులి మీదికి పోతుండవు కాలం నీకొచ్చా అయినా పులి మీదికి పోతుండవు కాలం నీకొచ్చానా వద్దమ్మా తుప్పలిగా ఓ మాదికి తుప్పలన్నా అప్పుడు అయ్యమంటాడు ఆ మాదికి తుప్పలన్నా అయ్యయ్యో జంగోజీ ఒకడిగా జంగోజీ దిక్కుని లేచిండు అక్కడికైనా జంగోజీ రెండు చేసాల సారాయి సేదేగే అందించే నైనా నిలబడే తాగ పోసి కింద పారేసి ఈసారి పురి పెట్టి నిమ్మక నిలిపాను నిమ్మకాయ నిలిపిండు అయ్యేమంటాడు తుఫలన్నా అద్దమ్మా తింటికి ఊరుకొచ్చే ఈ పండుగ సాయన్న పంచిండు అలేచిండు అయినా ఒకర చెవి పెట్టి వింటుండడు తుప్పాలి తలుపు కడ చెవి పెట్టి వింటుంటే తుఫలన్నా పులిగురుకలో కొట్టుకుంటూ 12 వస్తాను పులిగురుకలో కొట్టుకుంటూ 12 రసాయన సమయముల సమయము విధ సమమనుకోని మెల్లక తిరిగేమో తీసిండు తుప్పాలి సాయంగాని చూసినప్పుడే తగిందే అదిగిపోయి కత్తితో కొడుతూ నాటెగుతాడు అంతేకాదు పడుతూను ఎదిరేచకపోతాడు పడుతూను ఎదిరేచకపోతాడు కంపాదుకి పోతాడే అమలు కొట్టాడు మనగాన్ని చెవున కేక కొట్టి మీద పడ దుంచాన ఊరల దుర్పాలు కొంకల కింద దుంచాన ఊరల దుర్పాలు కొంకుల కింద దుంచాన పిటి ముద్దనే పట్టినట్టు అయిగా పడ్డ రసాయన్నని అన్నాలు తినేటప్పుడు సాయన్నని పడతారా తొలి కోడి కూర్చిందే మేలో కైలేడమ్మా తెల్లరం పొద్దుకో నిరాదనే సూచితే పెర్రగల తల్గారా అక్కడ మిశ్రము చెడికి రసాయన్న తుప్పలికని సగ్గికసి తండ్రి రసాయన్ను అతన్ను అదప్పింది లంచెండికి పడ్డాది తన లంచాలను సంపది పై గోడ పడిపోయే గప్పుడు ఏమని ఏమనుకుంటాడు సాయన్న నైనా తాటికలు తాగింటే వాటం నాకొచ్చిందో పై మా పోయొచ్చిందో వాటం నాకొచ్చిందో పై మా పోయొచ్చిందో నిరాదనే సూచింది పిర్రగల తలిగారా ఇది ఉన్నోళ్ళని కొట్టిండు లేనోళ్ళకు పెట్టిండు పండుగ సాయన్న కథ అందులో ఒక భాగం.
పండగ సాయన్న చరిత్ర ఎక్కడా లిఖితబద్ధం కాలేదు. అతడి వివరాలు కూడా మనకి ఎక్కడా తెలియదు. కేవలం ఈ మౌఖిక గాథ వల్ల మాత్రమే అతడు చేసినటువంటి గొప్ప పనులు, ప్రజల కోసం మరణించినటువంటి కథనం మనకు తెలుస్తున్నది. అది దుమ్మనగోయి. ఆ దుమ్మనగోయి మీద 2 గంటలు ఆగకుండా అలా పాడుతూనే ఉంటారు. ఇవాళ మాత్రం ఇక్కడ టిఆర్సీలో మొదటిసారిగా కిందన దుమ్మనగోయి కలిసి ఒక సంగీత స్రవంతిని మనకు వినిపించింది. వీటన్నిటికీ కూడా చెంచు ఆదివాసీ మూలాలు ఉన్నాయని గుర్తు చేస్తూ ఇప్పుడు డాక్టర్ దేవనవల్లి సత్యనారాయణ, క్యూరేటర్, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, వారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు